నమస్తే. జై తెలంగాణ, జై జై తెలంగాణ. భారత్ మాతకి జై, భారత్ మాతకి జై, భారత్ మాతకి జై. మన జగన్ గారు చేసే పనులలో ఇంకో పని, అక్క చెల్లమ్మలకు వడ్డీ లేని రుణం ఇచ్చి వాళ్ళతో వ్యాపారం చేపించటం చాలా గొప్ప విషయం. అది ప్రభుత్వం సహకరించి, ప్రభుత్వం పక్కన ఉండి మన అక్క చెల్లెమ్మల చేతులు పట్టుకొని వాళ్ళకు తోవ నడిపించడం చాలా గొప్పతనం. వాళ్ళకు సున్నా వడ్డీ ఇచ్చేసి వాళ్ళతో వ్యాపారం చేపించటం చాలా గొప్ప విషయం. ఇట్లాంటి స్కీమ్ వేరే రాష్ట్రాల్లో ఉంటే చాలా సంతోషమైన మాట. వేరే రాష్ట్రాల్లో ఇట్లాంటి స్కీమ్లు పెడితే చాలా మంచి విషయం, చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే అక్కడ ఉన్న అక్క చెల్లెమ్మలు కూడా వ్యాపారం చేస్తారు, వ్యాపారం చేసి డెవలప్మెంట్ అవుతారు. ఆ రాష్ట్రం డెవలప్మెంట్ అవుతుంది. ప్రతి ఒక్క రాష్ట్రం కూడా ఇట్లా చేస్తే డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ అక్క చెల్లెమ్మలు చాలా వరకు వ్యాపారాలు పనులు చేస్తుండ్రు. మన సెంట్రల్ గవర్నమెంట్ కూడా 33% మహిళలకు రిజర్వేషన్ ఇచ్చిండ్రు. 33% రిజర్వేషన్ ఇచ్చిండ్రు. అప్పట్లో ఇది చేసేస్తుండ్రు, అమలు చేసేందుకు ప్రయత్నం చేస్తుండ్రు. అట్లనే మన అక్క చెల్లెమ్మలకు సెంట్రల్ గవర్నమెంట్ కూడా చేదోడు అంటే వడ్డీ లేని రుణం ఇచ్చేసి ఇట్లా వ్యాపారం చేసుకునే ఒక ఐడియా ఇచ్చేసి ప్రభుత్వం నిలబడి వాళ్ళతో వ్యాపారం చేపిస్తే చాలా వరకు మన భారతదేశం సెంట్రల్ గవర్నమెంట్ దీన్ని చేస్తే భారతదేశం కూడా చాలా మంది మహిళలు చాలా వరకు డెవలప్మెంట్ అవకాశం ఎక్కువ ఉంటుంది. వాళ్ళు కూర్చున్న కాడ వాళ్ళు ఒక బిజినెస్ మ్యాన్ అయిపోతారు, వాళ్ళు ఒక సెటిల్ అయిపోతారు. పేదవాళ్ళు కూడా ముందుకు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఈ స్కీమ్ ఎట్లా అంటే పేదరికం పోయే స్కీమ్, పేదరికాన్ని తీసి పారేసే స్కీమ్ ఇది. దీన్ని ఉపయోగించుకోవటం ప్రతి ఒక్క రాష్ట్రంలో ప్రతి ఒక్కరు దీని గురించి ఆలోచించే విషయం. ఇది కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచించే విషయం. ఎందుకంటే ఇది చేదోడు అంటే రుణం లేని వడ్డీ ఇచ్చేసి వాళ్లకు వ్యాపారం చేసే అవకాశం ఇచ్చిన మన జగన్మోహన్ రెడ్డి గారు చాలా మేధావి, చాలా తెలివిగల్లోలు అనుకోవచ్చు. అట్లా చేయాలి. ప్రతి రాష్ట్రంలో ఇట్లా ఉంటే చాలా సంతోషమైన వార్త. కేంద్ర ప్రభుత్వం చేస్తే ఇంకా సంతోషమైన వార్త. కేంద్ర ప్రభుత్వం కూడా ఇట్లాంటి పథకాలు, ఈ స్కీమ్లు పెడితే చాలా వరకు మహిళలు మన మహిళలు అక్క చెల్లెలు, చదువు రానోళ్ళు, చదువు వచ్చిన వాళ్ళు, పేదవాళ్ళకు తీసుకుపోయి అక్కడ వ్యాపారం చేపిస్తే కొంచెం వాళ్ళు ముందు కూడా చదువుకునే అవకాశం ఉంటుంది. చదువు కూడా ఇప్పుడు ముందు డెవలప్మెంట్ చేస్తూనే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అట్లనే అందరూ చదువులు డెవలప్మెంట్ చేసుకుంటా పోయి ఇట్లా అక్క చెల్లెమ్మలకు ఇట్లా వ్యాపారాలు సున్నా వడ్డీతోని వ్యాపారాలు చేపిస్తే ఆంధ్రప్రదేశ్ ఒక 20 సంవత్సరాల తర్వాత ఇట్లా వ్యాపారం చేస్తే ఆంధ్రప్రదేశ్ 20 సంవత్సరాల తర్వాత సెకండ్ అమెరికా అయ్యే అవకాశం కనబడుతుంది. ఎక్కువ శాతం కనబడుతుంది. సెకండ్ అమెరికా అయిపోద్ది ఆంధ్రప్రదేశ్. దీని మీద చాలా వరకు చాలా పెద్ద వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు వీళ్ళందరూ ఆలోచించే విషయం ఇది. దీంట్లో ఏంటంటే చాలా వరకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా వరకు ఆటో వాళ్ళకు లాభాల బోనస్, లారీ వాళ్ళకు లాభాల బోనస్, టైలర్లకు లాభాల బోనస్ అన్నట్టు ఒక 10,000 అదొక లాభాల బోనస్ కిందనే వస్తుంది. సంవత్సరానికి 10,000 ఇస్తుండ్రు. అట్లనే
కూలీ నాలి పని చేసుకుంటోళ్ళకు కూడా 5,000 10,000 సంవత్సరానికి ఇస్తే ఆ రంజాన్ పండుగ రోజు ముస్లింలకు, దీపావళి రోజు హిందూ సోదరులకు ఇస్తే వాళ్ళ ఇంట్లో కూడా చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళు కూడా మంచిగా పండుగ చేసుకునే అవకాశం ఉంటుంది. 5,000 ఇచ్చినా వేడి నీళ్ళకు చల్లనీళ్ళు తోడు. వాళ్ళు చేసే పనికి ఒక రోజు పని దొరికితే 4 రోజులు దొరుకుతుందో దొరకదో గ్యారంటీ లేని పరిస్థితి. ఒక రోజు దొరుకుతుంది, 4 రోజులు దొరకదు. అట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళు సంవత్సరానికి ఒకసారి ఏం పండుగ చేసుకుంటారో ఏం పండుగ చేసుకోరు అది దేవునికే ఎరుక. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు దీని గురించి కూడా ఆలోచించాలి అన్న ఒక ఆశ, అంతే ఒక ఆశ పెట్టుకోవటం మీకే చెప్తున్నా నేను. ఎందుకంటే మీరు చాలా వరకు ఆలోచించే మేధావులు కాబట్టి మీకే చెప్తున్నాం. దీంట్లో నాదేమైనా తప్పుంటే క్షమించండి. నా పేరు సలీం అండ్ షబానా.